నమస్కారం పిల్లలు, ఐఎమ్ పి సురేష్, వర్కింగ్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ సత్తాపూర్. ఇది మనకి సమితులు టాపిక్ లోని 3వ సెషన్. మొదటి 2 సెషన్లలో సమితుల గురించి, సమితుల పైన పరిక్రియల గురించి మనము క్లుప్తంగా నేర్చుకున్నాము. మిగిలినటువంటి పరిక్రియల గురించి ఈ సెషన్ లో మనము నేర్చుకుందాం. మొదటగా ఈరోజు మనం నేర్చుకునే అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే వేయిక్త సమితుల గురించి నేర్చుకుంటాము. నెక్స్ట్ 3వ పరిక్రియ అయినటువంటి భేదం, డిఫరెన్స్ గురించి నేర్చుకుంటాము. తర్వాత మనకి ఎక్సైజ్ 2.2 లో ఉన్నటువంటి సమస్యలు మనం సాల్వ్ చేస్తాం. అందులో ఫస్ట్ది మనం తీసుకునేటటువంటిది వియుక్త సమితులు. వియుక్త సమితుల్ని మనము డిస్జాయింట్ సెట్స్ అంటాము. అక్కడ మనకి పేరులోనే ఉంది చూడండి, డిస్జాయింట్. జాయింట్ అంటే జాయిన్ చేయడం, డిస్జాయింట్ అంటే విడగొట్టడం. సో వియుక్త అంటే ఏవైనా 2 సమితులు విడివిడిగా ఉండడం. అంటే దీని అర్థం ఏంటంటే ఆ 2 సమితులలో కామన్ గా మనకి ఎలిమెంట్స్ లేకపోవడము, ఉమ్మడిగా మనకి మూలకాలు లేకపోవడం, వాటిని మనం ఏమంటామంటే వియుక్త సమితులు అంటాము. అంటే ఏవైనా 2 సమితులు తీసుకుంటే వాటిలో ఉమ్మడి మూలకాలు అంటే కామన్ ఎలిమెంట్స్ కనుక లేకుంటే వాటిని మనం ఏమంటామంటే వియుక్త సమితులు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A = ABCD, B = XYZ తీసుకుంటే మనం దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండింటిలో ఉమ్మడిగా మూలకాలు ఎలాంటి మనకు కనబడట్లేదు కాబట్టి వీటిని మనము రెండింటిలో కామన్ గా ఏమీ లేవు ఎలిమెంట్స్ కాబట్టి వీటిని ఏమంటాం మనం అంటే డిస్జాయింట్ సెట్స్ అంటాము, వియుక్త సమితులు అంటాం. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీన్ని మనం వెంచిత్రంలో కూడా చాలా సులభంగా చూపించవచ్చు. వెంచిత్రం కనుక తీసుకుంటే సో చూడండి, విశ్వసమితి తీసుకోండి. విశ్వసమితి లోపల మ్యూ తీసుకుంటాం, దాన్ని ఏ సమితి తీసుకున్నాము, బి సమితి తీసుకున్నాము. రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి విడివిడిగా తీసుకున్నాము రెండింటిని. దాంట్లో ఏ సమితిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏబిసిడి అక్కడ మనము రాసాము, బి సమితిలో XYZ రాసాము. వీటికి సరిపోయినటువంటి మనకు వెంచిత్రం ఈ విధంగా ఉంటుంది. అంటే డిస్జాయింట్ సెట్స్ యొక్క వెంచిత్రం ఎలా ఉంటుందంటే విశ్వసమితి లోపల ఎన్ని డిస్జాయింట్ సెట్స్ ఉన్నాయో అన్ని కూడా విడివిడిగా ఉండాలి, ఎలాంటి జాయిన్ ఉండొద్దు, టచ్ ఉండొద్దు. సో వాటిని మనం ఏమంటామంటే డిస్జాయింట్ సెట్స్ అంటాము. ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. మనం సమితులలో 2 పరిక్రియలు, ఛేదనం మరియు సమ్మేళనం నేర్చుకున్నాము. 3వ పరిక్రియ అయినటువంటి భేదం అంటే డిఫరెన్స్, సమితుల యొక్క భేదం, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ 3వ పరిక్రియ మనము నేర్చుకుందాము ఎలా ఉంటుందో. సో మరి భేదం అన్నప్పుడే మనకు 2 సంఖ్యల యొక్క భేదం అన్నప్పుడు మైనస్ చేస్తాము. ఇక్కడ కూడా మనము 2 సమితుల యొక్క భేదం అంటే ఎలా చేస్తామో ఒకసారి చూద్దాము. భేదం అంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం మనము, నిర్వచనం. A, B 2 సమితులు కనుక తీసుకుంటే ఏలో మాత్రమే మూలకాలు ఉండి బిలో లేనటువంటి మూలకాలు కనుక తీసుకుంటే, ఏలో ఉండాలి బిలో ఉండకూడదు, అలాంటి మూలకాలను కనుక తీసుకుంటే దాన్ని ఏమంటాము అంటే A, B ల యొక్క భేదం అంటాం. దాన్ని A - B చేత సూచిస్తాం. అంటే ఏలో ఉండాలి, ఏ సమితిలో మూలకాలు ఉండాలి, బి సమితిలో అసలే ఉండొద్దు, ఏలో మాత్రమే ఉండాలి. అలాంటి సమితులను తీసుకొని మనం సపరేట్ గా రాస్తే దాన్ని ఏమంటాం అంటే A - B అంటాం. A - B, దాన్ని A - B చేత సూచిస్తాము. దీన్ని మనము A డిఫరెన్స్ B అంటే రెండింటి యొక్క డిఫరెన్స్ అంటాం కాబట్టి A - B చేత సూచిస్తాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ సమితి లోపల 1 2 3 4 5, B set is 3 5 7 9. Now we have to find out the value. ఏం కనుక్కోవాలి? A - B కనుక్కోవాలి, B - A కనుక్కోవాలి. A - B ఎలా చేస్తామో ఒకసారి చూద్దాము. A - B ఈక్వల్, మనం ఇంతకుముందే A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B ఏ విధంగా అయితే చేసామో A - B కూడా అదే విధంగా చేస్తాము. A - B అంటే ఫస్ట్ ఏ సమితి రాయాలి. ఏ సమితి ఏంటి? 1 2 3 4 5, మైనస్ కి మైనస్. బి సమితి దగ్గర B లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం రాయండి. 3 5 7 9, 3 5 7 అండ్ 9. నౌ మనకి ఆటోమేటిక్ గా సో యూనియన్ కి ఒక లాజిక్ మనము యూజ్ చేసాము, ఇంటర్సెక్షన్ కూడా ఒక లాజిక్ యూజ్ చేసాము, మైనస్ కి డిఫరెన్స్ కూడా ఒక లాజిక్ యూజ్ చేయాలి ఇక్కడ. సో యూనియన్ కి ఏం లాజిక్ యూజ్ చేస్తామంటే మొదటి సమితి లోపల రౌండ్ అప్ చేయాలి, సెకండ్ సమితి లోపల మనము క్రాస్ మార్క్ కొట్టాలి అని చెప్పాము. ఇంటర్సెక్షన్ కి రెండిట్లో రౌండ్ అప్ చేయాలి అని చెప్పాము. ఇక్కడ మన మైనస్ కి వచ్చేసరికి ఏం చేయాలంటే రెండింటి లోపల కూడా క్రాస్ మార్క్ కొట్టాలి. సో ఇంటూ మార్క్ కొట్టాలి. సేమ్ ఉమ్మడిగా ఉన్న వాటికి కామన్ ఎలిమెంట్స్ కి మనము కొట్టివేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం చూడండి, మీరు పెన్సిల్ తీసుకొని మీరు రెండింటిలో ఉమ్మడిగా ఉన్న వాటిని క్రాస్ చేసేసేయండి. ఏముంది చూడండి, 3 3 సేమ్ ఉంది ఇక్కడ, సేమ్ మళ్ళీ 5 5 సేమ్ ఉంది,
సో ఆ రెండింటిని మనము క్రాస్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే, ఆల్రెడీ మనము ఏం చెప్పాము, ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండి బిలో లేనటువంటివి. రెండిట్లో ఉన్నాయి కొట్టివేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఏలో ఏ మిగిలాయో అవి మాత్రమే రాయండి. ఏలో ఏమి మిగిలాయి చూడండి, 1 2 4 1 2 and 4. దిస్ ఈజ్ ఆన్సర్ ఏ మైనస్ బి. సో ఏలో మిగిలినవి మాత్రమే రాస్తాం, దీన్ని మనం ఏ మైనస్ బి అంటాము. నెక్స్ట్ బి మైనస్ ఏ చేసి చూద్దాం ఒకసారి. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ బి సమితి రాయండి. ఇక్కడ బి సమితిలో ఉన్న మూలకాలు ఏమున్నాయి చూడండి, 3, 5, 7, 9 మైనస్. సో నెక్స్ట్ ఏ సమితిలో ఉన్న ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1 and 2 3 4 5. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. నౌ సేమ్ ప్రాసెస్, మైనస్ మీన్స్ సో వీ హ్యావ్ టు క్యాన్సల్ చేయాలి. కామన్ ఎలిమెంట్స్ ని క్యాన్సల్ చేయండి. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, 3 క్యాన్సల్, 5 క్యాన్సల్. నౌ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఎలిమెంట్స్. ఫస్ట్ సెట్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ సెట్ లో ఏ ఉన్నాయి అవి మాత్రమే రాయాలి, 7, 9. 7 and 9. దిస్ ఈస్ ఆన్సర్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ యూనియన్ బి కి, ఏ ఇంటర్సెక్షన్ బి కి మనము సమితి నిర్మాణ రూపం ఏ విధంగా అయితే రాసామో, ఏ మైనస్ బి కి, బి మైనస్ ఏ కి కూడా సమితి నిర్మాణ రూపం రాయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే, ఎక్స్ సచ్ దట్. ఇక్కడ కూడా మీకు ఆలోచించండి, ఇందులో ఉన్న మూలకాన్ని మీరు గమనించండి. ఇందులో ఉన్న ఏ మైనస్ బి లో ఉన్న మూలకాలు 1 2 4 1 2 4. బిలో ఎట్టి పరిస్థితిలో లేదు, ఏలో మాత్రమే ఉంది. ఈ వచ్చిన ఆన్సర్ లోని మూలకాలు ఎలిమెంట్స్ ఏలో మాత్రమే ఉన్నాయి, బిలో లేవు. అంటే ఏం రాస్తాం, ఇందులో ఏ ఎలిమెంట్ తీసుకున్న ఎక్స్ అనుకుంటే, ఎక్స్ బిలాంగ్స్ టు ఓన్లీ ఏ మరియు ఎక్స్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బి. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ బి అన్నప్పుడే మొదటి సెట్ లో మాత్రమే ఆ మూలకం ఉంటుంది, రెండో సెట్ లో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, మొదటి దాంట్లో బిలాంగ్స్ టు అవుతుంది, రెండో దాంట్లో నాట్ బిలాంగ్స్ టు. ఇన్ ద సేమ్ వే ఇది కూడా బి మైనస్ ఏ కూడా మనం ఏం రాయొచ్చు చూడండి ఒకసారి. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 7, 9. అబ్జర్వ్ చేయండి, మొదటి సమితిలో మాత్రం ఉంది, బిలో ఉంది, ఏలో లేదు. అంటే 7, 9 బిలో మాత్రం ఉన్నాయి, ఏలో లేవు. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు మొదటి సమితి ఏది ఉంటే అది రాయండి, బి. మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇది మనకి సమితి నిర్మాణ రూపంలో ఏ మైనస్ బి కి, బి మైనస్ ఏ కి డెఫినేషన్స్. ఇప్పుడు మనం ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ యొక్క వెంచిత్రాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఏ మైనస్ బి, బి మైనస్ ఏలో రెండు సమితులు ఉన్నాయి కాబట్టి మొదటగా ఏ మైనస్ బి యొక్క వెంచిత్రం. ఇక్కడ చూడండి, విశ్వసమితి తీసుకున్నాము. విశ్వసమితి లోపల ఏ కామ బి రెండు సమితులు తీసుకున్నాము. ఇక్కడ రెండు సమితుల్లో మనకి డెఫినేషన్ ఏముంది, ఏ మైనస్ బి యొక్క డెఫినేషన్ ఏముంది అంటే, కేవలం ఏలో ఉన్న మూలకాలు మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఏలో ఉన్నది మాత్రం మనం షేర్ చేశాము. బిలో ఉన్న మూలకం ఒకటి కూడా తీసుకోలేం కాబట్టి అది మనకు ఏ మైనస్ బి యొక్క వెంచిత్రము. అక్కడ చూడండి కలర్ ఎలా ఉంది, ఓన్లీ ఏలో మాత్రమే కలర్ ఉంది కాబట్టి కేవలం ఏ, బి టచ్ కానటువంటి భాగం మాత్రమే అది ఏ మైనస్ బి యొక్క వెంచిత్రము. నెక్స్ట్ ఒకవేళ బి మైనస్ ఏ కనుక తీసుకుంటే, సో మళ్ళీ ఇంకొక వెంచిత్రం తీసుకోండి అక్కడ మీరు. సో ఆ వెంచిత్రం లోపల మనం ఏం చేస్తున్నామంటే, మళ్ళీ విశ్వసమితి తీసుకున్నాము, ఏ కామ బి సమితి తీసుకున్నాము. ఏ కామ బి సమితిలో బి మైనస్ ఏ అంటే కేవలం బిలో మాత్రం ఉండాలి, కేవలం బిలో ఉన్న భాగం మాత్రం తీసుకున్నాం. దాన్ని మనం బి మైనస్ ఏకి సంబంధించినటువంటి వెంచిత్రం. ఇప్పుడు దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చేస్తే, మనం ఇంతకుముందు చేసిన ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుంటే, ఏ సమితి బి సమితి ఉంది, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ వెంచిత్రం ద్వారా ఏ విధంగా మనము కనుక్కుంటామో చూద్దాం. దానికోసం ఏం చేస్తున్నాం చూడండి, వెంచిత్రం తీసుకుంటున్నాను. ఇక్కడ వెంచిత్రంలో ఫస్ట్ విశ్వసమితి మ్యూ, దాంట్లో ఏ సమితి బి సమితి రెండు తీసుకున్నాము. ఏ సమితి బి సమితి తీసుకున్న తర్వాత ఇక్కడ మనము మూలకాలను ఎలా ఫిల్అప్ చేస్తాం చూడండి. ఫస్ట్ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ 3 3 5 5 అవి మనము సెంటర్ లో రాస్తున్నాం ఇక్కడ. తర్వాత ఏ సమితి లోపల మిగిలిన ఏంటి 1 2 4 ఏ సమితిలో, సో 7 9 బి సమితిలో రాసిస్తున్నాము. రాసిన తర్వాత మనం ఇప్పుడు ఏ మైనస్ బి కనుక్కోవాలి. ఏ మైనస్ బి కనుక్కోవాలంటే ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఏ మైనస్ బి అంటే కేవలం ఏలో ఉన్నాయి మాత్రమే. ఇందులో గమనించండి, కేవలం ఏలో ఉన్న మూలకాలు ఏమున్నాయి మనకు, 1 and 2 and 4. సో 1, 2, 4. సేమ్ అదే విధంగా బి మైనస్ ఏ మీరు గమనించండి పటం నుంచి. సో వెంచిత్రం నుంచి బి మైనస్ ఏ గమనించండి. బి మైనస్ ఏ అంటే ఓన్లీ బిలో ఉన్నాయి మాత్రమే. ఇక్కడ చూడండి వెంచిత్రంలో ఓన్లీ బిలో ఉన్నాయి మాత్రం తీసుకోవాలి కాబట్టి బిలో ఉన్న భాగం ఏముంది, 7, 9. 7, 9. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇంతకుముందు చేసినటువంటి
జనరల్ మెథడ్ లో వెంచిత్రం ద్వారా చేసిన ఆన్సర్స్ రెండు కూడా మీకు సమానంగా ఉంటుంది. మీకు వెంచిత్రాల పైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఏ యూనియన్ బి కి, ఏ ఇంటర్సెక్షన్ బి కి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ గానీ, ఏ సబ్సెట్ బి అని ఇచ్చినప్పుడు కానీ లేదా వీక్త సమితులు ఇచ్చినప్పుడు కానీ వెంచిత్రాలు గీయడం అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ అన్ని డిస్కస్ చేసాం, కానీ మరొకసారి అన్నింటినీ ఒకే దగ్గర మనము ఆ ఫిగర్స్ కనుక గీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ ఫిగర్స్ అన్ని ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. విద్యార్థులకి వెంచిత్రాల పైన అవగాహన రావడానికి, అర్థం కావడానికి ఒక చిన్న పరికరాన్ని తయారు చేసాను నేను. ఈ పరికరం ద్వారా వెంచిత్రాల యొక్క ఫిగర్స్ మనకి ఒక మైండ్ లో విజువలైజేషన్, అంటే మైండ్ లో మనకు అలానే ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇట్లా లైట్ లాగా మనకి లైట్లు కనబడుతుంటాయి. ఇందులో మీకు లైట్ల ద్వారా మనకు ఏ యూనియన్ బి అంటే, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏ మైనస్ బి అనేది మంచి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి దీన్ని గమనించండి. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ బోర్డు లో లోపల ఎలక్ట్రానిక్స్ బల్బ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కింద మనకి స్విచెస్ ఉన్నాయి. మ్యూ, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ డెల్టా బి. ఇంకా ఈ 3 మీకు అవసరం లేదు. ఈ 5 మీకు మీ టాపిక్ లో ఉన్నాయి. ఈ 5 కూడా మీకు ఉంటాయి. ఏ సమితి, బి సమితి, ఇది దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్నది విశ్వ సమితి. మరి ఏ విధంగా మనకు విజువలైజేషన్ ఎలా కనబడుతుందో ఒకసారి చూద్దాము. మనకి లైట్ లేకుంటే మంచిగా కనబడుతుంది కాబట్టి ఒకసారి గమనించండి మీరు. సో ఇక్కడ మీకు మ్యూ అనే బటన్ మనము వేసినప్పుడే సో దీర్ఘచతురస్ర ఆకారంలో కనబడుతున్న ఈ ప్లేస్ మొత్తం కూడా మనకు ఒక విశ్వ సమితి. ఏ సమితి, బి సమితి కనబడుతుంది. ఏ యూనియన్ బి కావాలంటే ఇది ఏ యూనియన్ బి. ఏ సమితి, బి సమితి మొత్తం ఉన్నటువంటి సమితిని ఏ యూనియన్ బి అంటాం. రెడ్ కలర్ లో కనబడే సమితి మొత్తం కూడా మనకు ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సమితికి, బి సమితికి మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏ సమితి, బి సమితికి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మీకు ఆల్రెడీ చెప్పాము, కేవలం ఏ లో మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏ సమితి, బి సమితి ఉంది, కేవలం ఏ లో మాత్రమే ఉన్నటువంటి భాగాన్ని ఏ మైనస్ బి అంటాం. కాబట్టి ఈ బ్లూ కలర్ కనబడేటువంటి ఈ భాగం మనకి ఏమవుతుందంటే ఏ మైనస్ బి. అదే విధంగా బి మైనస్ ఏ అంటే కేవలం బి లో ఉన్నటువంటి భాగం మాత్రమే తీసుకుంటాము. ఇది బి మైనస్ ఏ. నెక్స్ట్ ఏ డెల్టా బి అని ఉంటుంది. మీకు సిలబస్ లో లేకున్నా అర్థం చేసుకోవచ్చు. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండు భాగాలు కలిపితే మనం ఏమంటామంటే ఏ డెల్టా బి అంటాము. సో ఇది మనకు వెంచిత్రాలు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఈ పరికరం మీకు అవసరం అవుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు చూసినటువంటి ఇన్స్ట్రుమెంట్ లో అన్నింటి యొక్క వెంచిత్రాలు విజువలైజేషన్ గా మనకి ఎంత మంచి కనబడుతున్నాయో వాటిని మనం బోర్డు పైన ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాము. ఏ యూనియన్ బి కి వెంచిత్రం ఏ విధంగా డ్రా చేయాలో చూడండి. ఏ యూనియన్ బి కి యూనివర్సల్ సెట్ తీసుకుంటాం, ఏ సెట్, బి సెట్ తీసుకుంటాం. యూనియన్ అన్నప్పుడే అన్ని కలిసి ఉన్నటువంటి భాగం కాబట్టి ఏ యూనియన్ బి అంటే మొత్తం షేర్ చేసినటువంటి భాగం ఏ యూనియన్ బి వచ్చేసింది. సేమ్ ఒకసారి ఏ యూనియన్ బి ఎంత ఉందో బి యూనియన్ ఏ చేసినప్పుడు సేమ్ అంతే వస్తుంది. కాబట్టి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ యూనియన్ బి మీరు కనుక్కుంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ వస్తుంది. అంటే ఏ యూనియన్ బి చేసినా, బి యూనియన్ ఏ చేసినా రెండు కూడా సమానంగా వస్తుంటాయి. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి కి వెన్ డయాగ్రామ్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి మనం మళ్ళీ సేమ్ యూనివర్సల్ సెట్ తీసుకున్నాము, ఏ సెట్, బి సెట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి భాగం, కామన్ ప్లేస్, కామన్ ఎలిమెంట్స్ కాబట్టి రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాబట్టి ఆ మధ్యలో ఉన్న భాగాన్ని మనం షేర్ చేసాం అక్కడ. కాబట్టి దాన్ని ఏమంటాం ఏ ఇంటర్సెక్షన్ బి. మీరు బి ఇంటర్సెక్షన్ ఏ చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏ యూనియన్ బి కనుక్కున్నా, బి యూనియన్ ఏ కనుక్కున్నా సేమ్ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కున్నా కూడా సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి చూడండి. ఏ మైనస్ బి అంటే మన మైండ్ లో ఫస్ట్ ఏం రావాలి, కేవలం ఏ లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. యూనివర్సల్ సెట్ తీసుకున్నాం, ఏ సెట్, బి సెట్ తీసుకున్నాం, కేవలం ఏ లో ఉన్న భాగాన్ని మాత్రమే ఏ మైనస్ బి అంటున్నాం కాబట్టి అది ఏ మైనస్ బి, కేవలం ఏ లో ఉన్నది మాత్రమే. నెక్స్ట్ బి మైనస్ ఏ సెపరేట్ తీసుకున్నాం. మళ్ళీ బి మైనస్ ఏ అంటే ఏంటి, బి లో ఉన్నాయి మాత్రమే, కేవలం బి లో ఉన్నాయి మాత్రమే. మళ్ళీ ఏ సెట్, బి సెట్ తీసుకున్నాం, కేవలం బి లో ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకున్నాం. కాబట్టి ఈ రెండు కూడా ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండు డిఫరెంట్ కనబడుతున్నాయి మనకు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏ మైనస్ బి అనేది ఎప్పుడు కూడా మనకు బి మైనస్ ఏ కి ఈక్వల్ కాకపోవచ్చు. ఫిగర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో షేర్ చేసాం, రైట్ సైడ్ లో షేర్ చేసాం. కాబట్టి ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఈక్వల్ కాకపోవచ్చు, నాట్ ఈక్వల్. సో ఏదో ఒక సందర్భం కావచ్చు, ఎక్కువ శాతం అయితే మనకి ఈక్వల్ కాదు. ఈ మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్.
యూనియన్ చేసినప్పుడు రెండు ఈక్వల్ ఉంటాయి, ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఈక్వల్ ఉంటాయి, మైనస్ చేసినప్పుడు మాత్రం ఆ రెండు సెట్స్ ఈక్వల్ కాకపోవచ్చు. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి. ఏ సబ్సెట్ బి అంటే ఏంటి? ఏ సమితి బి సమితి లోపల ఉండాలి. ఏ సమితి అనేది లోపల ఉండాలి కాబట్టి ఏ సమితి చుట్టూగా మనకు బి సమితి ఉంది. ఇది ఏ సబ్సెట్ బి కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రెండు సమితుల్లో సేమ్ మూలకాలు ఉండొద్దు, కామన్ ఎలిమెంట్స్ ఉండొద్దు, విడివిడిగా ఉండాలి కాబట్టి ఆ సెట్స్ మనం విడివిడి రాసాం. ఈ 6 వెన్ డయాగ్రామ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా మీకు 4 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా మంచిగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 38 ఓపెన్ చేయండి. అందులో ఇవి చేయండి. చూడండి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు మీకు అక్కడ. 4 ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి, మనం నేర్చుకున్న దాంట్లో నుంచి ఉన్నాయి. ఫస్ట్ వన్, రెండు సెట్స్ ఇచ్చారు మీకు, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు, అది మీరు ఈజీగా చేయొచ్చు. సెకండ్ చూడండి, ఏ అనేది ఒక సెట్ ఇచ్చాడు 6, 9, 11. నెక్స్ట్ పై అనేది మనకి ఎంపీ సెట్, నల్ సెట్ ఇచ్చాడు, ఏ యూనియన్ పై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చూడండి ఒకసారి మీరు, ఇక్కడ ఏ సమితి 6, 9, 11, పై ఈజ్ ఈక్వల్ టు శూన్య సమితి, ఏ యూనియన్ పై మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ మనకి యూనియన్ కనుక్కునే విధానం సేమ్. ఏ సమితి ఎలా ఉందో అలా రాసేయండి. ఎలిమెంట్స్ ఏమున్నాయి? 6, 9, 11. నెక్స్ట్ యూనియన్ పై మీన్స్ పై సెట్ ఏంది? ఎంటీ సెట్ కాబట్టి ఎం సెట్ అట్లా రాస్తాం. నెక్స్ట్ యూనియన్ అంటే ఏం చేయాలి? దీంట్లో రౌండ్ అప్ చేయాలి, దీంట్లో క్యాన్సిల్ చేయాలి ఎలిమెంట్స్. ఇందులో ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనం ఇందులో ఉండే మాత్రం తీసుకోవాలి. రెండింటిలో కలిపి తీసుకునే ఎలిమెంట్స్ కాబట్టి 6, 9, 11. అబ్జర్వ్ చేయండి, 6, 9, 11 అంటే మనకి ఏమవుతుంది? మళ్ళీ 6, 9, 11 అంటే మళ్ళీ ఏ సమితి వస్తుంది. మీరు ఏ యూనియన్ పై కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక్కుంటే ఆన్సర్ మళ్ళీ ఏనే వచ్చేసింది. చిన్న లాజిక్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ లో మనం యాడ్ చేసేటప్పుడు 6 ఉంది, 6 కు 0 యాడ్ చేస్తే మనకు మళ్ళీ ఏమొస్తుంది? 6 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 6 అనేది ఏదైనా ఒక సమితి అనుకోండి, యూనియన్ అంటే ప్లస్ అనుకోండి, 0 అంటే ఇక్కడ పై, శూన్య సమితి అంటే ఆ 0, దాని ఆన్సర్ 0 లాగా ఉంటుంది కాబట్టి 6 కు 0 కలిపితే మనకు ఆన్సర్ 6 ఎట్లా వచ్చిందో, ఏదైనా ఒక సమితికి పై కనుక యూనియన్ చేస్తే మళ్ళీ అదే మనకు సెట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, మీకు రెండు సెట్స్ ఇచ్చాడు. అక్కడ మీకు ఏ ఇంటర్సెక్షన్ బి, థర్డ్ వన్ మీకు రెండు సెట్స్ ఇచ్చాడు. అక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నాడు. ఇంటర్సెక్షన్ ద్వారా మీరు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, రెండు సెట్స్ ఇచ్చాడు. అక్కడ ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు సమానం అయితే అని చూపండి అన్నాడు. మీరు రెండు కనుక్కోండి సమానం అయితే. ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం వించిత్రాలలో, ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ ఈక్వల్ అయితే అని చెప్పాము. ఇక్కడ మీరు చేసినా కూడా సేమ్ అవుతుంది. అదే పేజ్ నెంబర్ లో ప్రయత్నించండి ఇచ్చాడు. అక్కడ మీకు మళ్ళీ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆ 4 క్వశ్చన్స్ లోపల ఫస్ట్ వన్ చూడండి, ఏ గమ బిను వీక్త సమితి అయ్యేటట్టుగా కొన్ని మూలకాలు ఎన్నుకొని జాబితా లాగా రాయమని చెప్పాడు. దానికోసం ఫస్ట్ చూడండి, అంటే వీక్త సమితి అయ్యేటంటే ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ లేకుండా కొన్ని సమితులు మీరు రాయమని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటాను, మీరు మిగతా రాయొచ్చు. సో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, b is equal to x, y, z. ఈ రెండు సమితులలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఈ రెండు కూడా వీక్త సమితులు. ఇలా ఒక ఎగ్జాంపుల్ నేను రాశాను. మిగతా ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ మీరే ఏ సమితి బి సమితి డిఫరెంట్ గా తీసుకోండి. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ అనేది 2, 3, 5 అని ఇచ్చాడు. ఏ యూనియన్ పై కనుక్కోవాలంటే పై యూనియన్ ఏ అనుకోవాలంటే రెండు కనుక్కున్నాక పోల్చండి అన్నాడు. పోల్చడం అంటే ఏంది? దీని ఆన్సర్ దాని ఆన్సర్ ఏమన్నా మీకు పోలిక ఉంటుందా, రెండు ఈక్వల్ అవుతుందా, నాట్ ఈక్వల్ అవుతుందా చూడమని చెప్తున్నాడు. ఏ యూనియన్ పై ఇంతకుముందే మనం ఇవి చేయడంలో చేశాము. ఏ సమితిని పైని యూనియన్ చేయడం సేమ్ అదే విధంగా చేయండి. మీకు 2 సార్లు చేస్తే ఈక్వల్ అవుతుందో లేదో చూడండి, మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక మూడో ప్రశ్న చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇచ్చాడు. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇచ్చాడు. ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కొని మీరు ఏం గమనించారు అంటున్నారు కాబట్టి యూనియన్ ఇంటర్సెక్షన్ రెండు కనుక్కోవాలి. ఇచ్చిన సార్ ఈ ప్రాబ్లం చెప్తాను చూడండి ఒకసారి. ఇక లెక్కలు ఇచ్చిన దత్తాంశం రాసుకున్నాం. ఇక్కడ ఏ సమితి బి సమితి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏ యూనియన్ బి తీసుకుందాం. ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే మనకు ప్రాసెస్ ఏంటి? ఏ సమితి ఫస్ట్ రాయాలి. ఏ సమితిలో ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3, 4 యూనియన్. బి సెట్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నౌ యూనియన్ అంటే మీకు ఆల్రెడీ గుర్తుండాలి. మళ్ళీ ఫస్ట్ సెట్ లో రౌండ్ అప్, సెకండ్ సెట్ లో క్యాన్సిలేషన్ సేమ్ ఉన్నాయి. 1,
cancel, 2 cancel, 3 cancel, 4 cancel. Now answer, ఇందులో రౌండ్ అప్ చేసిన అన్ని రాసేయాలి. 1, 2, 3, 4 మనం ఓన్లీ క్యాన్సిల్ చేసిన మాత్రం రాయకూడదు. 5, 6, 7, 8. మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ ఆల్రెడీ ఉంది. దీని ఆన్సర్ మనకి ఏమవుతుంది? బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చేసింది మనకి? బి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి మళ్ళీ సేమ్ ఏ సెట్ 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ కి సింబల్ ఇంటర్సెక్షన్. బి సెట్ టోటల్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. నౌ ఇంటర్సెక్షన్ అంటే మీకు ఐడియా ఏం రావాలి? రెండిట్లో రౌండ్ అప్ చేయాలి. సో యూనియన్ కి మనం ఏం చేసాం? రౌండ్ అప్, క్యాన్సిలేషన్. ఇంటర్సెక్షన్ కి in both sides we have to round up same elements ki 1 1 2 2 3 3 4 4. now your answer round up చేసిందే మన ఆన్సర్ 1, 2, 3, 4. మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1, 2, 3, 4 ఏమవుతుంది? ఏ సమితి అవుతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి కనుక మీరు చేస్తే మళ్ళీ ఏమొచ్చేసింది? మీకు ఏనే వచ్చేసింది. అంటే దీన్ని ఏమన్నా చేసుకున్నారు చూడండి. ఏ యూనియన్ బి చేస్తేనేమో బి వచ్చేసింది, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తేనేమో ఏ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. రెండు సమితులను అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకం బిలో ఉంది, ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉంది. అంటే ఏ అనేది బికి ఏమవుతుంది? సబ్సెట్. ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఏ సబ్సెట్ టు బి అయింది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎప్పుడైనా రెండు సెట్స్ లలో ఏ సబ్సెట్ బి ఒక సెట్ ఇంకో సెట్ కి సబ్సెట్ అయినప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఈ రెండు సెట్స్ లలో బి పెద్దది, ఏ చిన్నది. యూనియన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ అంటే బి వచ్చేస్తుంది, పెద్ద సెట్ వస్తుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ బి. యూనియన్ చేసినప్పుడు పెద్ద సెట్ వస్తుంది, బిగ్ సెట్. అదే దట్ ఇంప్లైస్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే రెండింటిలో చిన్న సెట్ ఏది? ఏ. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో రెండు సెట్స్ తీసుకొని వన్ సెట్ ఈజ్ సబ్సెట్ టు అనదర్ సెట్. ఒక సెట్ ఇంకో దానికి ఉపసమితి అయితే యూనియన్ చేస్తే పెద్ద సమితి వస్తుంది, ఇంటర్సెక్షన్ చేస్తే చిన్న సమితి వస్తుంది. ఇది మనం గమనించినటువంటిది. ఓకే. 4th క్వశ్చన్. రెండు సెట్స్ ఇచ్చాడు అక్కడ. ఏ బిల ఛేదనాన్ని కనుక్కోండి అని చెప్పారు. ఛేదనం అంటే ఇంటర్సెక్షన్. సో జనరల్ మెథడ్ లో మీరు ఇంటర్సెక్షన్ చేయొచ్చు, లేదంటే వించిత్రంతో కూడా మీరు చేయొచ్చు. అదే పేజీలో ఆలోచించి చర్చించి రాయండి అనే క్వశ్చన్ ఇచ్చారు చూడండి. రెండు వియుక్త సమితి రేఖ ఛేదనం శూన్య సమితి అవుతుంది అనే క్వశ్చన్ ఇచ్చాడు మీకు. మరి అది సత్యమా అనేది, వాక్యం సత్యమా కాదా అనేది మనము చెక్ చేయాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక వియుక్త సమితి ఏమైనా రెండు తీసుకొని వెన్ డయాగ్రామ్స్ మీరు డ్రా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రెండు వియుక్త సమితులు తీసుకున్నాము ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి. దీని యొక్క ఛేదనం అంటే ఇంటర్సెక్షన్ అనేది మనకి శూన్య సమితి అవుతుందని చెప్తున్నారు కాబట్టి అర్థం కావడానికి ఏం చేద్దామంటే ఒక వెన్ డయాగ్రామ్ మనం డ్రా చేద్దాం. వెన్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. వెన్ డయాగ్రామ్ లో ఏ సమితి బి సమితి రెండు కూడా వియుక్త సమితులు అని చెప్పాం కాబట్టి సపరేట్ వియుక్త సమితి యొక్క వెన్ డయాగ్రామ్ తీసుకుంటాము. రెండింటిని దూరం తీసుకున్నాం ఇక్కడ. సో ఏ సమితిలో 1, 2, 3, 4, బి సమితిలో 7, 8 అని తీసుకున్నాం. రెండిట్లో కలిసి ఉన్న ఉమ్మడి భాగం లేదు కాబట్టి ఉమ్మడి భాగం మనకు అనేది కలిసి ఉన్న భాగం లేదు కాబట్టి దాన్నే మనం ఏం రాస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటి భాగమే మనకు అందులో లేదు కాబట్టి అది మనకి ఏమవుతుంది? 5 అవుతుంది. కాబట్టి ఈ వాక్యం ఏంటి? మనకు సత్యం. పేజ్ నెంబర్ 39 లో కూడా మీకు ఇవి చేయండి. రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు అక్కడ. ఏ సమితి బి సమితి ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం ఏ మైనస్ బి కనుక్కోండి, బి మైనస్ ఏ కనుక్కొని రెండు సమానం అయితే చూడండి అన్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ మైనస్ బి మైనస్ ఏ మాక్సిమం సమానం కాదు, అవుతాయా కావో మీరు చేసి చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం కూడా మీకు రెండు సమితులు ఇచ్చారు, వి అండ్ బి అని. బి మైనస్ బి కనుక్కోవాలి, బి మైనస్ వి కనుక్కోమని చెప్పారు. రెండు కూడా భేదం కనుక్కోవడమే. మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి దాని ప్రకారంగా చేయండి. ఆ ప్రాబ్లం కిందనే ఆలోచించి చర్చించి రాయండి అనే ప్రశ్న ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి చూడండి. ఏ మైనస్ బి గానీ బి మైనస్ ఏ మరియు ఏ ఇంటర్సెక్షన్ బి మూడు కూడా వియుక్త సమితులు అయితే అని చూపడానికి కొన్ని ఉదాహరణల చేత మనము వివరించమని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటి చూడండి. ఒకటి ఏ మైనస్ బి, బి మైనస్ ఏ,
ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ మూడు కూడా వియుక్త సమితులు అవుతాయని చూపించమని చెప్తారు. వియుక్త అంటే మూడింట్లో ఉమ్మడి మూలకాలు ఉండవు, వేరువేరుగా ఉంటుందని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దీనికి నేను ఏం చేస్తున్నానంటే వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. దీనికోసం చూడండి, ఏ కామ బి సమితికి వెన్ డయాగ్రామ్ మనం డ్రా చేస్తే, సో వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఇక్కడ వెన్ డయాగ్రామ్ లోపల విశ్వ సమితి, ఏ సమితి, బి సమితి తీసుకున్నాం. దీని లోపల ఫస్ట్ ఏ మైనస్ బి అంటే ఏ పార్ట్ వస్తుంది చూడండి, కేవలం ఏలో ఉన్న భాగమే వచ్చేస్తుంది. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే నెక్స్ట్ బి కేవలం బిలో ఉన్న భాగం వచ్చేస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సెంటర్ లో ఉన్న భాగం వచ్చేస్తుంది. ఆ మూడు కూడా మనకు చూడండి, రెడ్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, మూడు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ మూడు ఎక్కడ కలవలేవు. కాబట్టి ఈ మూడు కూడా మనకి ఏమైతే అంటే వియుక్త సమితులు. ఎక్కడ ఏవైనా రెండు సమితులు తీసుకుంటే వీటి ద్వారా ఏర్పడిన ప్రదేశాలు మూడు కూడా మనకి ఏమైతే అంటే వియుక్త సమితులు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, అలా మనము నెంబర్స్ తీసుకుని కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఇప్పటిదాకా నేర్చుకున్న యూనియన్, ఇంటర్సెక్షన్, వియుక్త సమితులు, అదే విధంగా భేదం పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ ని మీరు అర్థం చేసుకుంటే మీకు ఏదైతే హార్డ్ ఉందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తాను. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏ సమితి ఇచ్చాడు, బి సమితి ఇచ్చాడు, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నాడు, అదే విధంగా బి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోమన్నాడు. కాబట్టి అది ఈజీగా ఉంటుంది కాబట్టి అది మీరు చేసేసేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళండి. ఏ అనే సమితి 0, 2, 4 ఇచ్చాడు. నెక్స్ట్ పై అనేది శూన్య సమితి, ఏ ఇంటర్సెక్షన్ పై కనుక్కోమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ వ్యాఖ్యానించండి అన్నాడు. దత్తాంశం నుంచి మనం ఏం రాసాం, ఇచ్చిన ప్రాబ్లం నుంచి దత్తాంశం చూడండి, ఏ సమితి ఇచ్చాడు. ఇక్కడ పై అనేది ఇవ్వకుండా మనం శూన్య సమితిగా తీసుకుంటాము. ఏ ఇంటర్సెక్షన్ పై కనుక్కోవాలి, ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవాలి. సాధన ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ పై, ఏ ఇంటర్సెక్షన్ పై ఫస్ట్ ఏ సమితి రాయండి. 0, 2, 4 ఇంటర్సెక్షన్ పై అంటే మనకు ఆల్రెడీ శూన్య సమితి. ఇంటర్సెక్షన్ అంటేనే మీకు ఏం చెప్పాను, రెండింట్లో ఉన్న ఉమ్మడి మూలకాలు రౌండ్ అప్ చేయాలి. దీంట్లో ఉమ్మడిగా ఉన్న వాటిని రౌండ్ అప్ చేయాలి. మరి ఉమ్మడి మూలకాలు ఉన్నాయని చూడండి, లేవు. ఉమ్మడి మూలకాలు లేనప్పుడు మరి రౌండ్ అప్ చేయడానికి ఏమొస్తుంది, రౌండ్ అప్ చేసిన మూలకాలు లేవు. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే శూన్య సమితి వస్తుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్వల్ ఆన్సర్ మనకి ఏంటి, శూన్య సమితి ఈజ్వల్ టు పై. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్వల్ టు పై. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ ఏ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఫస్ట్ ఏ సమితి రాయండి. 0, 2, 4 ఇంటర్సెక్షన్ అగైన్ ఏ సెట్ 0, 2, 4 రెండిట్లో ఉమ్మడిగా ఉన్న వాటిని రౌండ్ అప్ చేయాలి. ఇంటర్సెక్షన్ కాబట్టి 0, 0, 2, 2, 4, 4. Now intersection means rounded elements 0, 2, 4. ఇక్కడ 0, 2, 4 మనకి ఏమవుతుంది, మళ్ళీ ఏ సెట్ అవుతుంది. మనకి ఏమొచ్చింది మరి, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అగైన్ వి గెట్ ఏ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకటి శూన్య సమితి తీసుకొని మరొకటి ఏదైనా ఒక సమితి తీసుకుంటే ఇంటర్సెక్షన్ చేస్తే ఆ సమితి శూన్య సమితి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమవుతుంది, శూన్య సమితి వస్తుంది. అదే సమితిని రెండుసార్లు ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ అదే సమితి వస్తుంది. థర్డ్ ప్రాబ్లం చూడండి, ఏ సమితి బి సమితి ఇచ్చాడు. సో వాటి ద్వారా ఏ మైనస్ బి, బి మైనస్ ఏ కనుక్కోమని చెప్పాడు. అది ఈజీగా ఉంటుంది కాబట్టి అది మీరు చేసేసేయండి. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఏ కామా బి రెండు సమితులు ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఇది 1 మార్క్ ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్. అక్కడ ఏ యూనియన్ బి కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కూడా అడగొచ్చు. దీన్ని మనం చేయడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాబ్లం ని 2 మెథడ్స్ చేయొచ్చు. 2 మెథడ్స్ మీకు చెప్తాను, ఏది ఈజీ ఉంటే అది చేయొచ్చు. ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడు, ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 2 మెథడ్స్ లో చేయొచ్చు కాబట్టి ఫస్ట్ మెథడ్ లో మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏ సెట్ బి సెట్, ఏ సబ్సెట్ బి అయ్యేటట్టుగా ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుందాం. ఇక్కడ గమనించండి, ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ బి ఈ కండిషన్ ప్రకారం తీసుకున్నాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఏ సమితి 1, 2 యూనియన్ బి సమితి 1, 2, 3. సో మనకి యూనియన్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఏం చెప్పాను, సేమ్ ఉంటే ఫస్ట్ దాంట్లో రౌండ్ అప్ చేయండి, సెకండ్ క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ రౌండ్ అప్, సెకండ్ క్యాన్సిల్. నౌ
క్యాన్సిల్ చేసినవి కాకుండా మిగతా మొత్తం రాసేసేయాలి. సో ఇందులో 1, 2 ఇక్కడ ఏంటి 3. సో మన ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, A union B is equal to A 1 2 3 means again B. A union B is equal to answer B. A union B is equal to B. This is the first method. సెట్స్ రెండు ఎగ్జాంపుల్ తీసుకొని చేశాము. అలా కాకుండా వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు. మెథడ్ 2 విత్ యూజింగ్ వెన్ డయాగ్రామ్. ఫస్ట్ విశ్వసమితి తీసుకుంటాం. కండిషన్ A సబ్సెట్ B అంటే A సమితి B సమితిలో ఉండాలి కాబట్టి B లో A సమితి ఉంది. ఇప్పుడు B సమితి మొత్తం మనం షేర్ చేస్తే B సమితి మొత్తం A యూనియన్ B అంటే రెండు కలిపి తీసుకోవాలి కాబట్టి రెండు కలిపి తీసుకుంటే మనకు B కి సమానం అవుతుంది కాబట్టి A యూనియన్ B కూడా మనకి ఏమవుతుంది అక్కడ B అవుతుంది. సో ఇది సెకండ్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఇక్కడ క్వశ్చన్ మీకు ఏమి ఇచ్చాడంటే ABCD 4 సెట్స్ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫార్మ్. సో సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. వాటిని మనము రోస్టర్ రూపంలోకి చేంజ్ చేశాక దాని కింద మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి సమితి నిర్మాణ రూపంలో ఇచ్చినటువంటి ఆ సమితులకి ఈ విధంగా జాబితా రూపం రాసుకున్నాం ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఈ సమితులను ఉపయోగించి మనకు క్వశ్చన్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేయొచ్చు. అందులో మనం కొన్ని చేద్దాం. నేను ఒక 3 చెప్తాను, మీరు 3 చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B అంటే ఫస్ట్ ఏ సమితి రాయండి, ఇంటర్సెక్షన్ B సమితి రాయాలి. ఏ సమితి ఏమో చూడండి 1, 2, 3 డాష్ డాష్ 1, 2, 3 డాష్ డాష్ డాష్. సింబల్ ఇక్కడ ఏముంది ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ B సమితిలో ఉన్న మూలకాలు ఏమిటి 2, 4, 6 డాష్ డాష్ 2, 4, 6 డాష్ డాష్. నెక్స్ట్ మన ఆన్సర్ చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఇంటర్సెక్షన్ అన్నప్పుడే మీకు తెలిసిన విధానం ఏంటి, రెండింటిలో ఉమ్మడి మూలకాలను మనం ఏం చేయాలి, రౌండ్ అప్ చేయాలి. రెండింటిలో ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి చూడండి ఇక్కడ 2, 2. నెక్స్ట్ ఇక్కడ 4 కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4, 4. ఇంకా మనకి నెక్స్ట్ నెంబర్స్ కూడా వస్తాయి. మన ఆన్సర్ చూడండి ఇక్కడ ఉమ్మడి మూలకాలను మాత్రమే రాయాలి, రౌండ్ అప్ చేసినవి మాత్రమే రాయాలి కాబట్టి 2, 4, ఇంకా నెక్స్ట్ 6 వచ్చే అవకాశం ఉంది కాబట్టి 6 డాష్ డాష్ డాష్. ఇవి ఏ సంఖ్యలు చూడండి 2, 4, 6 అనే ఏ సంఖ్యలు ఇవి, సరి సంఖ్యలు. అదేవిధంగా ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫోర్త్ ప్రాబ్లం B ఇంటర్సెక్షన్ C. B ఇంటర్సెక్షన్ C అంటే ఫస్ట్ B సమితి రాద్దాం. B సమితి ఏముంది 2, 4, 6 డాష్ డాష్ 2, 4, 6 డాష్ డాష్ ఇంటర్సెక్షన్. సో C సమితి ఏముంది 1, 3, 5, 7 డాష్ డాష్ 1, 3, 5, 7 డాష్ డాష్. మళ్ళీ ఇంటర్సెక్షన్ అంటే మనకి ఉమ్మడి మూలకాలు కాబట్టి ఇందులో ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి చూడండి 2 అందులో లేదు, 4 లేదు, 6 లేదు. ఉమ్మడి మూలకాలు ఏవి కూడా మనకు కనబడట్లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో ఉమ్మడి మూలకాలు లేకుంటే మనకు వచ్చేది శూన్య సమితి. రెండు కూడా వియుక్త సమితులు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది శూన్య సమితి. దేర్ఫోర్ మన ఆన్సర్ ఇక్కడ శూన్య సమితి. శూన్య సమితి. ఇక్కడ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఏమో సరి సంఖ్యలు వచ్చాయి, B ఇంటర్సెక్షన్ C అనేది శూన్య సమితి వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ 6th తీసుకోండి ఒకసారి. 6th ప్రాబ్లం C ఇంటర్సెక్షన్ D. C ఇంటర్సెక్షన్ D. C సమితి తీసుకుందాం. C ఎంత ఉంది 1, 3, 5, 7 డాష్ డాష్ 1, 3, 5, 7 డాష్ డాష్ ఇంటర్సెక్షన్ D 2, 3, 5, 7, 11 డాష్ డాష్ ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11 డాష్ డాష్. సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు చూడండి, ఉమ్మడి మూలకాలు రౌండ్ అప్ చేయండి. ఉమ్మడి మూలకాలు ఏమి ఉన్నాయి 3, 3, 5, 5, 7, 7. ఆన్సర్ రాయండి ఇక్కడ మీరు. ఇక్కడ 3, 5, 7, నెక్స్ట్ ఇక్కడ మీరు బేస్ సంఖ్యలు రాస్తే 11 కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ 11 డాష్ డాష్. సో వీటిని అబ్జర్వ్ చేయండి. ఇవి ఏ సంఖ్యలు అయితే 3, 5, 7, 11. ఇక్కడ 9 మిస్ అయింది కాబట్టి బేస్ సంఖ్యలు కాదు, ప్రధాన సంఖ్యలు. కానీ ఇక్కడ స్టార్టింగ్ లో 2 లేదు అంటే సరి సంఖ్య ఒకటే లేదు, సరి ప్రధాన సంఖ్య లేదు. మిగిలిన ఏ సంఖ్యలు బేసి ప్రధాన సంఖ్యలు. బేసి ప్రధాన సంఖ్యలు. బేసి ప్రధాన సంఖ్యలు అంటే మనం ఏం చేసామంటే ఆన్సర్ కనుక్కున్న తర్వాత
అవి ఎలాంటి సంఖ్యలు ఏర్పడ్డాయి కూడా వాటి యొక్క ఆన్సర్ మనం రాసాం. సో ఇది మనకి 5th ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 5th మోడల్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, సమితి నిర్మాణ రూపంలో సమితిని ఇచ్చేసి వాటిని కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ కనుక్కోమని చెప్పారు కాబట్టి మీకు 4 మార్క్స్ కూడా సేమ్ ఇదే మోడల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అన్ని కూడా సమితి నిర్మాణ రూపంలో ఉన్న వాటిని రోస్టర్ రూపంలో ఏ విధంగా మార్చుకోవాలో మనం ఇంతకుముందే ఫస్ట్ సెషన్ లో నేర్చుకున్నాము. వాటిపైన ఇంకా చాలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు. మీకు డైరెక్ట్ గా సమితి ఇవ్వకుండా ఈ విధంగానే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మీరు 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. మీకు ఏబిసిడి 4 సెట్స్ ఇచ్చాడు. వాటి కింద మొత్తం కూడా భేదం అంటే డిఫరెన్స్ కనుక్కునే విధంగా మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. అన్ని కూడా మీకు డిఫరెన్స్ కనుక్కోవడానికి, మైనస్ కనుక్కోవడానికి ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఇందులో ప్రాబ్లమ్స్ మీకు 2 చెప్తాను. మిగతా మొత్తం చేయొచ్చు. అన్ని ఒకే మోడల్లో ఉంటాయి. ఫస్ట్ ఇచ్చిన సమితి చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి సమితిని ఇక్కడ రాసుకున్నాము. మనకి 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 10 ప్రాబ్లమ్స్ లో అన్ని కూడా మనకి డిఫరెన్స్ ఉంది. అన్ని కూడా ఒకే మోడల్లో ఉంటాయి కాబట్టి నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. a-b అన్నాడు. a-b ప్రతి ప్రాబ్లమ్ ని కూడా 2 మెథడ్స్ చేయొచ్చు. ఒకటేమో నార్మల్ జనరల్ మెథడ్ లో డిఫరెన్స్ చేయొచ్చు, ఇంకొకటేమో వెంచిత్రం ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు. నేను 2 మెథడ్స్ చెప్పేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ a-b. ఫస్ట్ ప్రాబ్లం a-b. సో a-b అంటే ఫస్ట్ ఏ సమితి రాసుకోండి. 3, 6, 9, 3, 6, 9, 12, 15, 18, 21. A set minus B set. B set లో ఉన్నాయి 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైనస్ చేసేటప్పుడు a-b మైనస్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పాను, రెండింట్లో సేమ్ ఉన్నాయి క్యాన్సిలేషన్ చేయండి. సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ చేయాలి. సేమ్ ఎక్కడ చూడండి 12, 12 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏది లేదు కాబట్టి 12, 12 క్యాన్సిల్. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెట్ లో ఏమి ఉన్నాయో అది మాత్రం తీసుకోవాలి. మైనస్ అంటే మొదటి సమితిలో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. రెండింటిలో కామన్ గా ఉన్నాయి క్యాన్సిల్ చేసేస్తాం. మొదటి సమితిలో ఏమున్నాయి చూడండి 3, 6, 9, 15, 18, 21. సో 12 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏలో మిగిలిన మూలకాలే మనకి ఏమవుతాయంటే a-b అవుతుంది. a-b is equal. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దీన్ని మనము వెన్ డయాగ్రామ్స్ ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ ఎలా చేస్తామో చూడండి ఒకసారి. సో ఫస్ట్ విశ్వ సమితి తీసుకోండి. దాంట్లో ఏ సమితి బి సమితి తీసుకున్నాము. రెండింటిలో కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏంటి 12. 12 సెంటర్ వేసాము ఇక్కడ. రిమైనింగ్ ఏలో రిమైనింగ్ 3, 6, 9, 15, 18, 21 ఏ సమితిలో సో ఫిల్ చేశాము. సో బి సెట్ లో రిమైనింగ్ 4, 8, 16, 12 ఫిల్ చేశాము. ఇప్పుడు ఓన్లీ మన మైండ్ లో విజువలైజేషన్ కావాలి. ఓన్లీ a-b మీన్స్ ఓన్లీ ఎలిమెంట్స్ ఆన్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నాయో రాసేసేయండి. 3, 6, 9, 15, 18, 21. దిస్ ఇస్ ద a-b. సో ఇది a-b ఆన్సర్. సేమ్ రెండింటి ద్వారా కూడా మనకు సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే 6th వన్ చూద్దాం ఒకసారి. 6th ప్రాబ్లం d-a. d-a. d is 5, 10, 15, 20. 5, 10, 15, 20 minus a is equal to 3, 6, 9, 12, 15, 18, 21. 3, 6, 9, 12, 15, 18, 21. So they are the multipliers of 3. 3 యొక్క గుణిజాలు. మళ్ళీ సేమ్ మైనస్ కాబట్టి లాజిక్ ఏంటి, మైనస్ అంటే సేమ్ ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేయాలి. సో 5 లేదు, 10 లేదు, 15 క్యాన్సిల్. నెక్స్ట్ ఏది కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. ఏలో మిగిలినవి మాత్రమే రాయాలి. ఏలో ఏమున్నాయి 5, 10, 20. 5, 10 and 20. ఇది మనకు d-a ఆన్సర్. d-a. మళ్ళీ దీన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు. సో వెన్ డయాగ్రామ్ యూనివర్సల్ సెట్ మ్యూ, దాంట్లో డి సెట్ తీసుకుందాం. నెక్స్ట్ ఏ సెట్. డి సెట్ లో కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏంటి 15 సెంటర్ రాసాం ఇక్కడ. సో డి సెట్ లో రిమైనింగ్ ఎలిమెంట్స్
5, 10, 20. 5, 10, 20. సో ఏ సెట్ లో రిమైనింగ్ ఎలిమెంట్స్ వితౌట్ 15 ఆల్రెడీ మనం ఫిల్అప్ చేసాం కాబట్టి రిమైనింగ్ 3, 6, 9, 12, 18, 21 ఫిల్అప్ చేసాము. ఇప్పుడు జస్ట్ డి లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ డి లో, సెంటర్ లో ఉన్నప్పుడు తీసుకోవద్దు. సో ఆన్సర్ ఇస్ 5, 10, 20 ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా మనకి ఆన్సర్ సేమ్ వచ్చేస్తుంది. సో మనకి ఏం చేసాము, భేదం అనే ప్రాబ్లమ్ ని జనరల్ మెథడ్ లో చేసాం, వెన్ డయాగ్రామ్ ద్వారా చేసాం. మిగతా 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ ఇదే విధంగా మీరు రెండు మెథడ్ లో ఏది చేసినా ఈక్వల్ అవుతుంది కాబట్టి రెండు కూడా ప్రాక్టీస్ చేయండి. మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాయి. ఇక ఎక్సర్సైజ్ లో చివరి బిట్ 7th బిట్ ఏమిచ్చారు చూడండి. ఈ కింద ఇవ్వబడిన వాక్యాలు సత్యమా అసత్యమా, మీ సమాధానాన్ని సమర్థించండి అని ఇచ్చారు కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి 4 వాక్యాలు సత్యమా అసత్యమా అని చూడాలి. ఇచ్చిన వాక్యాన్ని చదవండి, అది రియల్ అవుతుందా, ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ 2, 3, 4, 5, 3, 6 వియుక్త సమితులు అన్నాడు. వియుక్త సమితులు అంటే మనకి ఏం కావాలి, రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఉండొద్దు. కానీ రెండు సమితుల్లో చూడండి కామన్ ఎలిమెంట్ ఏముంది, 3 ఉంది. కామన్ ఎలిమెంట్ ఇస్ 3. కామన్ ఎలిమెంట్ 3 ఉంది కాబట్టి వియుక్త సమితులు అవుతుందా మరి, కాదు. కాబట్టి అది ఏమవుతుంది మనకి, అసత్యం. ఫస్ట్ వన్ ఏమవుతుంది, అసత్యం. కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అసత్యం. సెకండ్ చూడండి, AEIOU మరియు ABCD ఈ రెండు సమితులు వియుక్త సమితులు అన్నాడు. మరి ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, సత్యమా అసత్యం అవుతుందా చూడండి ఒకసారి. రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఉంది, అందులో కూడా ఏ ఉంది. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా వియుక్త సమితులు అవుతాయా, కావు. ఎందుకంటే కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అది కూడా అసత్యం. థర్డ్ ప్రాబ్లం చూడండి, 2, 6, 10, 14, 3, 7, 11, 15 రెండింటిలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఆ రెండు వియుక్త సమితులు అవుతాయి అంటున్నాడు. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, కామన్ గా లేవు కాబట్టి, ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఆ రెండు కూడా వియుక్త సమితులు అవుతాయి కాబట్టి థర్డ్ వన్ సత్యం, ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ లేవు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 2, 6, 10, 3, 7, 11 రెండు సమితులు కూడా వియుక్త సమితులు అన్నాడు. ఇందులో కూడా కామన్ ఎలిమెంట్స్ మనకి కనబడట్లేదు కాబట్టి అవి కూడా మనకి ఏమైతాయి అంటే వియుక్త సమితులు అవుతాయి కాబట్టి అది సత్యం. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయిపోయింది. అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. మీకు మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ రాకుంటే ఇంతకుముందు మనం చెప్పిన ప్రాబ్లమ్ మీరు కొంచెం రివిజన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు చెప్పినటువంటి టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ టాపిక్ కాబట్టి అన్ని మార్కులు మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఈ రోజు మనం ఏం నేర్చుకుందాం ఒకసారి గుర్తు చేసుకుందాము. మొదటగా వియుక్త సమితులు నేర్చుకున్నాము, దాని తర్వాత సమితుల యొక్క భేదం నేర్చుకున్నాము. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు నేర్చుకున్నాము. దాని తర్వాత అభ్యాసం 2.2 లోని సమస్యలన్నీ కూడా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. సో ఇది ఈ రోజు నేర్చుకున్న అంశాలు. నెక్స్ట్ మరొక సెషన్ లో మనకి ఈ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక లాస్ట్ సెషన్ లో యూనిట్ కంప్లీట్ చేద్దాం. అంతవరకు ఈ రోజు చెప్పినంత వరకు వర్క్ షీట్స్ కానీ ఆన్లైన్ సెషన్ కంప్లీట్ చేస్తే మీకు ఇంతవరకు మొత్తం అర్థం అవుతుంది.